హాయ్ ఫ్రెండ్స్! చాలామంది మెగా డీఎస్సీ కోసం చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారనమాట. రేపు మెరిట్ జాబితా వస్తుందా? రాదా? అని చాలా మందిలో ఉత్కంఠ అయితే ఉంది. సో, రేపు మెగా జాబ్ మేళా వస్తుందా? లేదా? అనే దానికి క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది. సో, తొలుత సర్టిఫికేట్ పరిశీలనలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అయితే విడుదల చేస్తామంటున్నారు. సో, ఈ ఆర్టికల్ వచ్చేసరికి ఈనాడు నుంచి అయితే రిఫరెన్స్ తీసుకోవడం అయితే జరిగింది. మెగా డీఎస్సీ 2025కి సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ, క్రీడా కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంలో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. సో, సర్టిఫికేట్ ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి. అంటే 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంటే సంఖ్యలో అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు పిలుస్తున్నారు. వారిలో ఎవరైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఈ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారనమాట. సో, ఇలాగే 16,347 మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనట్లు అభ్యర్థులైతే తెలిపారు. సో, ఫస్ట్ అయితే అందరికీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తామంటున్నారు. సో, ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి పిలిచారంటే దాని యొక్క అర్థం ఏంటి? ఆల్మోస్ట్ వీళ్ళకి జాబ్ వచ్చేసినట్టే. సో, రెగ్యులర్‌గా అలాగే జరుగుతుందట కదండీ! సో, అందులో అయితే ఈ బుధవారము విడుదలయ్యే సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలోనే ఎవరెవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది. సో, వన్స్ ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి ఎవరైతే కావాలో వాళ్ళ యొక్క జాబితా విడుదల చేస్తారు కదా! ఆ జాబితా వన్స్ రిలీజ్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. సో, కానీ అభ్యర్థులు ఏమంటున్నారంటే అధికారులు ఏమంటున్నారంటే, అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ల పరిశీలన జాబితా మాత్రమేనని, తుది జాబితా కాదని తెలిపారనమాట. సో, మొత్తానికైతే ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి టుమారో వెడ్నెస్‌డే మోస్ట్‌లీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈ సర్టిఫికేట్ల జాబితా లిస్ట్ చూసిన తర్వాత మనకొక క్లారిటీ వస్తుందనమాట. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వెంటనే అప్డేట్స్ ఇచ్చేస్తాను.